వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మెదక్ జిల్లా తూఫ్రాన్ రెసిడెన్షియల్స్ బాయ్స్ స్కూల్లో దారుణం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 9వ తరగతి ముగ్గురు విద్యార్థులను విచక్షణరహితంగా చితకబాదిన 10 మంది 10వ తరగతి విద్యార్థులు. గుడ్డలు డోట్లో కుక్కి బాట్లు రాడ్లతో విచక్షణరహితంగా కొట్టిన 10 మంది విద్యార్థులు. ఉదయం స్కూల్ ప్రిన్సిపాల్తో గొడవకు దిగిన తల్లిదండ్రులు. 10 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తాం, ఇష్యూ బయటకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులు సంతాయిస్తున్న ప్రిన్సిపల్. గత 2 నెలల క్రితమే కాలేజీ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులపై దాడి చేసి గాయపరిచిన విషయం మరవకముందే రెసిడెన్షియల్ స్కూల్లో రెండోసారి గొడవలు జరగడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు సరైన పర్యవేక్షణ లేకపోవడమే వరుస గొడవలకు కారణమని తెలుస్తుంది. గట్టి తీస్తుండ్రు. ఇంకెక్కడ కొట్టు చెవు కొట్టి చెవు అంతా చెవు బయటకు వచ్చింది. అభియాన్ మస్తు ఏర్పడుతుంది, లేకుండా ఏర్పడుతుంది. అభియాన్ ఘోరంగా ఏర్పడుతుంది. మన దగ్గర చాకుమార్ బ్లేడ్ ఉన్నాయని వచ్చేస్తుంది. ఇక అదే ఏ మనుషులు రా వాళ్ళు, కడుపులో అన్నీరు మొత్తం కిందేసి తొక్కిరు. ఆ అభియాన్ని కూడా నెత్తేది మన బ్యాండ్ కొట్టే కట్టెలు ఉన్నాయా, అవిటితోటి దొడ్డుది ఉంటుంది చూడు కట్టె. డార్మెంటర్లకు పిలిచిరు. పిలిచి ఎందుకు కొడుతున్నారు అంటే అది అప్పుడు నేను ఇంటికి వెళ్ళక ముందు ఒక ఆయనని కింద పడేసిన సెంటు కోసం. పడేసినందుకు నన్ను కొట్టిరు. నైట్ 10కి కొట్టిరు. చెప్పులతో కొట్టిరు. నోట్లలో బట్టలు పెట్టిరు. మళ్ళా నోట్లలో తోసులు పెట్టిరు. కట్టెలతో కొట్టిరు. హాకీ బ్యాట్లతోటి, క్రికెట్ బ్యాట్లతోటి కొట్టిరు. చెప్పులతో కొట్టిరు. సార్లు ఉన్నారు కానీ వాళ్ళు పండుకున్నారు. అప్పటికి డోర్ క్లోజ్ అయిపోయింది. మేము వెళ్ళలేము. మేము వాళ్ళ క్లాస్కి 10 అట్లా వెళ్ళినాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 12 అయింది. అప్పటికి ఆఫీస్ రూమ్లో వాళ్ళు వండుకున్నట్టు డోర్ క్లోజ్ చేసేసి. గొడవ ఎందుకైంది అంటే ఆయన ఒక జశ్వంతాన్ ఉంటాడు. ఆయన ముంగడ పోయి సెంటు బాటిల్ తీసుకుంటున్నది. నాదని తీసుకునే టైంలో ఆయన నేను ఇద్దరం కింద పడ్డందుకు ఇంకొక ఆయన కిషోర్ అనేట ఆయన నువ్వు మా దోస్తాన్ని వాడేస్తావా అని నన్ను కొట్టడానికి వచ్చిండు. ఆ రోజు కొట్టలేడు, నిన్న కొట్టారు. చెప్తే సార్ వాళ్ళకి చెప్తే మీరు నైట్ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా అన్నాను. 9 మంది కలిసి కొట్టారు. హాకీ స్టిక్స్లతోటి, క్రికెట్ బ్యాట్లతోటి అన్నీరు మస్తు కొట్టారు. ఇంకా ఫస్ట్ ఏమైందంటే ఇట్లా నేను రుబాబ్ అది చేస్తున్నా అనుకుంటున్నారన్న. తింటాను కిషోర్ అని అంటున్నాడు. ఆయన అన్నాడు అయితే ఏం చేస్తున్నాను అది అంటే నేను నైట్ అయితే అజయాన్ని ఉంటాడు కదా, అజయాన్ని పిలిపిస్తా నైట్ అయితే పని అది అనుకుంటున్నారు. అంటే ముందు అన్నారు. అయితే నేను అన్న నాదేం తప్పలేదు. ఒకరోజు పోయి అన్న నాదేం తప్పలేదు, నాకు ఏమన్నప్పుడు అన్న అని చెప్పినాను. మళ్ళీ నైట్ తోలిపోయారు అన్న. నైట్ 10 గంటలకు అట్లా తోలిపోతే అన్న నాదేం తప్పలేదు అన్న. నేను ఏం అనలేను కానీ ఆయననే కొడుతుండు. అన్న కొట్టప్పుడు అన్న నాదేం తప్పలేదు, కాలు మొక్తానా అని మస్తు కొట్టిరు. తింతన్న వాళ్ళు సార్, అజయ్ అన్న, కిషోర్ అన్న. ఎంతమంది కలిసి కొట్టారు? 10 మంది, 9 మంది. దేని విషయంలో వచ్చింది గొడవ? ఇట్లా సార్ మేము ఇట్లా తిరుగుతున్నాం అని రుబాబ్ చేస్తున్నాడు సార్. అంటే సార్ వాళ్ళు ఉండే సార్ గొడవ జరిగేటప్పుడు
ఇలా నెక్స్ట్ డే ఉంటారు సార్ ఒక సార్. ఏం సార్? ఏ సారు? సురేష్ సార్, మ్యాథ్స్ చెప్తారు సార్. నెక్స్ట్ ఆయన రాలేడా మరి గొడవ జరుగుతుంటే? సార్ ఆయన ఉరితే నోట్లో బట్ట తీసుకున్నారు అది ఇది అనుకుంటా అన్నాడు సార్. ఏ సార్లో చెప్తారా అది చెప్తారా, సార్లో చెప్తే చంపేస్తాం అనుకుంటాను. పొద్దున మా పేరెంట్స్ రాలేదు సార్. పేరెంట్స్ వచ్చారు. ఎక్కడ? జైరాబాద్ సార్. జైరాబాద్. మీ పేరెంట్స్ వచ్చిరా? రాలేదు సార్. ఏం చేస్తారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఫార్మర్ సార్, చేనులో పండిస్తారు. ఇన్ఫార్మ్ చేయలేదా మరి? చేసినా సార్ ఇన్ఫార్మ్. ఏమైంది మరి రాలేదు? ఇట్లా అయినా అంటే సరే బెటర్ రేపు వస్తాను చెప్పాను సార్. పిల్లలు మాట అనుకుని ఇంకా పెద్దగా కోపం రావడం వల్ల ఒక క్లాస్ పిల్లలు ఇంకో క్లాస్ పిల్లల్ని కొట్టుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. ఇంకొకసారి బిహేవియర్ చేయకుండా ఉండడానికి పేరెంట్స్ దగ్గరలో ఉన్న ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చారు. పిల్లల మధ్య మళ్ళీ మంచి స్నేహభావం వచ్చే విధంగా, మరీ అల్లరి చేసి ఎక్కువ కోపంతో ఎదుటి పిల్లల్ని ఇలా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేసిన పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. మేము టీచర్స్ కమిటీ అందరం ప్రిన్సిపల్ సార్ అధ్యక్షులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్కూల్లో పిల్లలు క్షేమంగా ఉండడానికి స్కూల్ ప్రెసిడెంట్కి సంబంధించి మేము అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు తెలియదు సార్ అది. ఇందువరకు వాళ్ళు ఏదో మాటలు అనుకున్నారు ఈవినింగ్, ఎవ్వరు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఇంతకుముందు కూడా 2 months 1 month 2 months కింద అయింది కదా గొడవ. 2 months వాళ్ళు వేరే పిల్లలు సార్, వాళ్ళని అదే ఎందుకు అవుతుంది ఊకే గొడవ? స్కూల్లో గొడవ ఊకే ఎందుకు? డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు ఉంటాయి మన దగ్గర. హాస్టల్లోనే ఇట్లా అవుతుంది కదా, అన్ని హాస్టల్లో డిఫరెంట్ వాళ్ళే ఉంటారు కదా. ఇంకొకసారి అట్లా అవ్వకుండా 100%. అది కాదు మేడం, ప్రతి హాస్టల్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక్క ఊరు వాళ్ళు ఉండరు. ఈ హాస్టల్లోనే ఒక ప్లేస్లో ఉంటుంది కదా సార్, అక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్, అక్కడ దూరం నుంచి వచ్చే కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా చూద్దాం సార్. నెక్స్ట్ టైం అట్లా కాకుండా హాస్టల్లో జరుగుతుంది. ఎందుకు చూద్దాం సార్. కాకుండా